డిఎస్సి వెబ్సైట్లో మార్పులు చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. మనం కూడా 4, 5 సార్లు ఈ అంశాన్ని మన ఈ ప్రోగ్రాంలోనే మాట్లాడుకున్నాం. డిఎస్సిలో 45, 50% మార్కులు ఉండాలి డిగ్రీలో అనేటువంటి నిబంధన పెట్టడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఏం ఆశిస్తుందో అర్థం కావడం లేదు అనేటువంటి విషయం మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే బీఈడీ చేయడానికి 40% మార్క్స్ ఉంటే చాలు డిగ్రీలో రిజర్వ్డ్ కేటగిరీకి. అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి 45% ఉంటే చాలు. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ రాయడానికి 45% అన్రిజర్వ్డ్ కేటగిరీ, 40% రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఉంటే చాలు. కానీ ఇక్కడ డిఎస్సి రాయాలంటే 50% అన్రిజర్వ్డ్ కేటగిరీ, 45% రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఉండాల్సిందే అనేటువంటి నిబంధనని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని మీద అనేక రకాల అభ్యంతరాలు వచ్చాయి. మనం కూడా తప్పు పట్టాం. చివరికి ఎట్టకేలకు ప్రభుత్వం తప్పుని సరిదిద్దుకుంది. తాను పెట్టినటువంటి నిబంధనల్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు 45, 50 కాదు, 40% డిగ్రీలో మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిఎస్సికి అర్హులే. ఎట్టకేలకు ప్రభుత్వం తన నిబంధన మార్చుకుంది. ఇలాంటి అడ్డగోలు నిబంధన వల్ల కలిగేటువంటి ప్రయోజనం లేదని అర్థం చేసుకుంది. అనేక మంది ప్రభుత్వం మీద ప్రభుత్వం తీరుని తప్పు పట్టిన తర్వాత తన తప్పుని సవరించుకుంది. ఇప్పుడు డిఎస్సిలో 40% మార్క్స్ ఉన్నటువంటి రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్లో అనుమతిస్తున్నారు. తక్షణమే మీరు ఎవరైనా ఇంతకాలంగా ఆందోళన చెందుతున్నటువంటి విద్యార్థులు అప్లై చేసుకోండి, మీకు ఎటువంటి సమస్య లేదు. డిగ్రీలో మార్కుల కొలబద్ద పేరుతో అనేక మందిని డిఎస్సికి దూరం చేసేదానికి చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రజల నుంచి ఆగ్రహం, విద్యార్థుల నుంచి, ఆశావాహుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు అందరికీ అవకాశం ఇస్తుంది. సో కాబట్టి 10th ఇంటర్ మార్కుల పర్సంటేజ్ నిబంధన కూడా తొలగించేశారు. డిగ్రీ మాత్రమే కాదు, 10thలో ఇంటర్లో కూడా పర్టికులర్ నిర్దిష్ట ప్రమాణం మేరకు మార్కులు వచ్చి ఉండాల్సిందే అంటూ పెట్టినటువంటి కండిషన్లన్నింటినీ తొలగించేసి ఇప్పుడు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. డిగ్రీలో 35% మార్కులు ఉన్న దరఖాస్తుకు అప్లోడ్ చేసే అవకాశం, డిగ్రీలో 35% పాస్ అయితే చాలు అనేటువంటి రీతిలో ఇప్పుడు అప్లికేషన్లో నిబంధన మార్చారు. చాలా ఆహ్వానించాలి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు అభినందించాలి. జనం నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను గుర్తించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్పాలి. ఎట్టకేలకు ఇప్పటికైనా మార్చుకుని ఇంతకాలంగా డిఎస్సి ఆశావాహుల్ని అనవసరపు ఆందోళనలో నెట్టినందుకు ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని సవరణలకు పూనుకున్నందుకు మనం అంతా కూడా సంతోషించాలి.